నోటి దూల తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అలేకే అక్క, నాకు ఒక డౌట్ ఉంది, నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఒక షాపింగ్ మాల్కి వెళ్తారనమాట. మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక డ్రెస్ అనేది నచ్చింది. ఆ డ్రెస్ ని మీరు బేరం ఆడతారనమాట. వాడు ఏం చేస్తాడు, కస్టమర్స్ వచ్చారు అని చెప్పి వాడు మర్యాదగా మాట్లాడుతూ మేడం మేడం అని మాట్లాడు ఫిగర్ చెప్తాడు అనమాట. నీకు ఇంత అమౌంట్ అని. నువ్వేం చెప్తావు, నీ ఆలోచనలో ఇంకో అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ తో నువ్వు బేరం ఆడతావు అనమాట. వాడు 1000 రూపాయలు చెప్తే నువ్వు 500తో బేరం ఆడతావు అనమాట. సో వాడేం చేస్తాడు, లేదు మేడం అది ఇది అని చెప్పి నువ్వు ఎంతైనా సరే 500కి ఇవ్వాల్సిందే అన్నా కానీ వాడేం చేస్తాడు, మీరు కస్టమర్లు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేడం లేదు మేడం నవ్వుతూనే లేదు మేడం 1000 రూపాయలే మేడం అని చెప్పి ఓపికతో మాట్లాడతాడు అనమాట. మీకెందుకు లేదా ఓపిక? అనుకున్న ఫిగర్కే కొనేస్తావే అని అనుకో, వాడు ఇచ్చేస్తాడు, నువ్వు వెళ్ళిపోతావు అనమాట. వాళ్ళు మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో మీరు వాళ్ళకి కస్టమర్లుగా, మీ కస్టమర్లకి మీ సబ్స్క్రైబర్లకి మీరు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ చిన్న లాజిక్ని ఎలా మర్చిపోతారండి? అసలు ఎవరికో పెట్టబోయి మీకు పెట్టేశాను అని చెప్పి తప్పు చేసేసిన తర్వాత మీరు తప్పుని కప్పి పుచ్చుకుంటున్నారనమాట. సో ఇది కరెక్ట్ కాదు. ఈసారి ఏమైనా జరిగిందంటే ఇంకా నేనేం చెప్పను, ఈ వీడియో చూసే వాళ్ళే చెప్తారనమాట. ఓకేనా? కామెంట్ల రూపంలో.